మరణ శాస్త్రాన్ని మార్చుకొనగలరా అనేటువంటి అంశం మీద ఈ ప్రత్యేకమైన సభలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కేవలం బైబిల్లో దాగి ఉన్న దాచబడిన గొప్ప విషయాలను మీకు చెప్పాలనే ఆలోచనతోనే కానీ, మేమేదో ఇక్కడ సంఘాలు పెట్టాలని కానీ, మీ సంఘాలను చీల్చాలని కానీ, కారణం బైబిల్లో వ్రాయబడిన మాటలు దేవుడు మాకిచ్చిన ఈ జ్ఞానాన్ని చెప్పవలసిన బాధ్యత కలిగిన వాడిగా ఈ మాటలు వెదజల్లటానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి స్థానిక సంఘ కాపురులు సహకారంతో వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. అది ఎప్పటికీ కొత్తగానే కనిపిస్తూ ఉంటుంది. సహజంగా ఆరాధనలో కానివ్వండి, సంఘాలలో కానివ్వండి, ఈ విషయాలన్నీ వ్యక్తపరచడానికి సమయం చాలదు. గనుక పబ్లిక్గా ఈ మీటింగ్ అనేది ఏర్పాటు చేసి ఈ యొక్క విషయాలను వెదజల్లటం జరుగుతుంది. పౌలు గారు తన భాగాల్లో మాట్లాడిన ప్రతి మాట, క్రీస్తు మాట్లాడిన ప్రతి మాట, అపోస్తలులు బోధించిన ప్రతి మాట పదవచ్చేమో ఒకసారి మీ బైబిల్ ఒప్పి చూడండి పిల్లరా. పైన వ్రాయబడిన సంగతులు లేదా 66 పుస్తకాలలో ఉన్న సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి, అంటే ఆ కాలంలో ఉన్న వారికి సంభవించి యుగాంతమున్న మనకు, అంటే ప్రపంచ నాశనానికి దగ్గరగా ఉన్న ఈ యొక్క భూమి లేదా ఈ ఆకాశం, ఈ ప్రకృతి, సూర్యచంద్ర నక్షత్రాలన్నీ రాలిపోయే సమయానికి దగ్గరగా ఉన్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిన వారికి దృష్టాంతములుగా సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిన. మనకి బుద్ధి కలగాలి. వాక్యాన్ని మనం విన్నప్పుడు లేదా నేర్చుకున్నప్పుడు, వింటున్నప్పుడు మనల్ని సరిచేయగలిగినటువంటిది బైబిల్ మాత్రమే. సరిచేయగలిగినది. లోక జ్ఞానం నిన్న జ్ఞానవంతుడిగా చేయొచ్చు, లోకంలో నిన్న గొప్పవాడిగా చేయొచ్చు. కానీ బైబిల్ అనేది మనల్ని సరిచేయగలుగుతుంది. అదేంటంటే మేము సరిగ్గా లేమా, మమ్మల్ని సరిచేయడానికి అని మీరు అనుకోవచ్చు. మనం సరిగానే ఉన్నామని మనం అనుకుంటున్నాం. అందుకనే కింద కూడా ఒక మాట అంటాం, జాగ్రత్తగా చూసుకునేవాళ్ళను. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకునేవాళ్ళను. నిలుచున్నానని మనం అనుకుంటున్నాం, నిలుచున్న నీవు పడకూడదని ఆయన అనుకుంటున్నాడ. భూమి మీద ఉన్నాం మనం చక్కగా ఉన్నామండి, నా మటుకు నేను కరెక్ట్గా ఉన్నాను అని మనం అనుకుంటున్నాం.
కానీ నువ్వు పడకుండా ఉంటే బాగుంటుంది అని దేవుడు అనుకుంటున్నాడు. అంటే పడిపోవడానికి సిద్ధంగా ఉన్నామా, పడకుండా జాగ్రత్త పడుతున్నామా అన్నది మనకు అర్థం కాలేదు. మనకు అర్థం కాని విషయం. అందుకనే ఈ బైబిల్లో ఉన్న అనేక సంగతుల్లో ఒక మంచి టాపిక్ మీకు తీసి, మరణ శాసనాన్ని మార్చుకునగలరా? వాహనాన్ని 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వాడి తర్వాత దాన్ని మార్చేసుకోవచ్చు. లేక తన కట్టుకున్న ఇంటిని అమ్మేసి వేరే ఇంటిలోనికి వెళ్ళవచ్చు, మార్చుకోవచ్చు. లేదు నీకు నచ్చనిది ఏదైనా ఉంటే చివరికి పెళ్లి చేసుకునే దశకు వెళ్ళిపోతున్నారు. అంటే మార్చుకుంటున్నారా? భూమి మీద మార్చుకోలేనిది ఏదీ లేదు, అన్నీ మార్చుకోవచ్చు. గుండె తీసి గుండె మారుస్తున్నారా? నీ కిడ్నీ పాడైతే కిడ్నీ మార్చేస్తున్నారా? నువ్వు వాడుకునే వస్తువులు మార్చేస్తున్నారా? నీ దేహంలో ఉన్నవన్నీ మారుస్తున్నారా? సమస్తం అన్నీ మార్చగలిగిన దశకు ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానం వెళ్ళింది లేదా వచ్చింది, మనకు అందుబాటులోనికి వచ్చింది. అయితే ఒక శాసనం అనేది దేవుడిచ్చాడు, ఒక శాసనం ఇచ్చాడు. ఆ శాసనము అనేది ఏంటి అని అంటే మరణం. ఈ మరణాన్ని మనం మార్చుకోగలమా? అది మరణాన్ని మార్చడం ఏంటంటే అది ఎలా మారుస్తామో అనుకోవచ్చు. ఇవ్వబడినది ఒక శాసనం, చట్టం ఒకటి వచ్చింది, అన్నిటినీ మార్చొచ్చు అన్నారు. కానీ ఒకటి మార్చలేనిది, కారణం మనం పుట్టుకతోనే, మనం పుట్టినప్పుడే లేదా పుట్టక ముందే, పుట్టినప్పుడు అనేకంటే కూడా పుట్టక ముందే, ఇంకా భూమి మీదకు రాకముందే మన మరణ దినము కూడా లిఖింపబడింది. భూమి మీదకు రాకముందే మరణ దినము లిఖింపబడిందా? ఆలోచించాలి ఇక్కడ జాగ్రత్తగా. భూమి మీదకు రాకముందే మరణ దినము లిఖింపబడిందా? వచ్చిన తర్వాత తప్పు చేస్తే తప్పుకు ప్రతిఫలంగా మరణం తర్వాత నీకు మరణం అనేది సంప్రాప్తించిందా? ఫస్ట్ మొట్టమొదటిలోనికి వెళ్ళిపోతే ప్రారంభంలోనికి ఆదికాండం ఒకసారి మీ బైబిల్ వైపు చూస్తే ఆదికాండంలో మొట్టమొదటి మరి భాగంలో తండ్రి ఆదాము తప్పు చేసినప్పుడు, మొదటి దంపతులు, ఆది దంపతులైన వారు తప్పు చేసినప్పుడు ప్రతిఫలంగా ఒక మాటను పలికించాడు. రెండవ విషయం 17, నీవు వాటిని తినదినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించాను. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం ఉంటుంది. మంచి చెడుల తెలివినిచ్చి వృక్ష ఫలమును తినకూడదు. నీవు దానిని తినదినమున నిశ్చయముగా చచ్చెదవు. ఆదాము గారికి పుట్టిన తర్వాత మరణం వచ్చిందా? లేదా మరణదినం కూడా వ్రాయబడి భూమి మీదకి వచ్చాడా? ఆలోచించాలి మీరు. ఆదాము పుట్టిన తర్వాత మరణం వచ్చిందా? లేక భూమి మీదకి వచ్చిన తర్వాత
పుట్టక ముందే, భూమి మీదకు రాకముందే మరణం అనేది సంప్రాప్తించింది. మీరు ఆలోచిస్తే మొదటిసారి కలుగు చేసినప్పుడు తనకున్న పవర్ ఎలాంటిది అని అంటే, తనకున్నటువంటి శక్తి ఎలాంటిది అని మీరు ఆలోచించగలిగితే చాలా సూపర్ న్యాచురల్ పవర్, సూపర్ పవర్. తల్లి గర్భంలో నుంచి కాకుండా తండ్రి హస్తాలలో నుండి, పరలోకమందున్న తండ్రి హస్తాలలో నుండి తనలోని జీవవాయువు ద్వారా మొదటి మానవుని యొక్క జన్మ ప్రారంభమైంది. ఈ ప్రారంభమైన ఈ జన్మకు భూమి యొక్క అగాధ స్థలములలో నుండి మట్టిని తీసి ఆ మట్టితో నరుని నిర్మించి ఆ నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదాడు. ఊదినప్పుడు నువ్వు చావాలి అని అనలేదు, నువ్వు చస్తావు అని చెప్పలేదు. మరణం అనేది లేదు, మరణ శాసనం అన్నది లేదు అప్పటికి. అంటే ఏ తండ్రి తన బిడ్డల్ని చంపుకోవాలి అని అనుకోడా? కడుపున పుట్టిన తన బిడ్డల్ని ఏ తండ్రి చంపుకోవాలనుకోడా? బ్రతకాలి, బాగుండాలి, బాగా బ్రతకాలి, పిల్లలు బాగుండాలి అని కోరుకుంటాడు. అలా కోరుకున్నప్పుడు ప్రారంభంలో ఆదామును కూడా బ్రతకాలనే కోరుకున్నాడు, బాగా ఉండాలనే కోరుకున్నాడు. తన కోరికకు ప్రకారంగా ఆదాము కొన్ని దినాల పాటు చక్కగా భూమి మీద బ్రతికాడు. ఎంత చక్కగా బ్రతికాడు అన్నది మీరు ఆలోచించగలిగితే, ఈరోజు మనం ఎప్పుడైనా గాఢ నిద్ర అనేది పోతున్నారు అని ఎవరైనా అనగలరు అంటే, పక్కన ఎంత శబ్దం వచ్చినా, ఎలాంటి గొడవ జరుగుతున్నా, ఏది తెలియని దశలో ఆచ్ఛేదన స్థితిలోనికి వెళ్ళిపోయి చుట్టుపక్కల ఉన్న పరిసరాలను మర్చిపోయి పూర్తిగా గాఢ నిద్రలోనికి వెళ్ళిపోయాడండి అని మాట్లాడతారు. అంటే బాగా అలసిపోయిన వ్యక్తిని నిద్రిస్తున్నప్పుడు అలా అంటారు. పక్కన ఉన్న వాతావరణ పరిస్థితులు అతనికి అర్థం కావు. కానీ మీరు చూడాలి, ఇప్పుడు ఆదికాండం 2వ అధ్యాయం 21వ వచనం. దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగ చేసి, ఏమండి? గాఢ నిద్ర, గాఢ నిద్ర, మామూలు నిద్ర అని అంటే కాదు. అంటే ఈ లెక్క ప్రకారంగా నువ్వు ఆలోచిస్తే, ఒక బాటిల్లో సెడేషన్ టాబ్లెట్స్, యాంజిట్ కానివ్వండి, ఇంకేదన్నా టాబ్లెట్స్ 0.5 mg కానివ్వండి, ఒక్కసారి ఒక గుప్పెడు నీకేస్తే ఒక 50 ఒక 60 మీరు చనిపోతారు. లేదు, తక్కువగా తీసుకుంటే తక్కువ మోతాదులో కనీసం మీకు 16 గంటలో లేదా 8 గంటలో లేదా 10 గంటలో, సుమారుగా 16 గంటల పైనే ఆ మత్తు మీకు వదలదు. ఏం జరుగుతుందో తెలియదు. అలా చేసే మీకు ఆపరేషన్ చేస్తారు. మత్తు ఇచ్చి ఆపరేషన్, దాన్ని గాఢ నిద్ర. మరి ఆదాము గారికి గాఢ నిద్ర కలుగు చేసి తన ఎముకలో నుంచి ఒక ఎముకను తీసి ఆ ఎముకలో నుంచి స్త్రీని నిర్మించాడు. ఈ సంగతి ఆదాముకి ఎవరన్నా చెప్పారా? ఆదాము మరలా వెళ్ళాలి, డాడీ ఈమె ఎవరు, ఈమె ఎలా వచ్చింది, నేనున్నప్పుడు లేదే, ఈమెను ఎలా కలుగు చేశావు, ఈమె ఎవరు అని మరలా తండ్రిని అడగలదా? కానీ ఆదాము అలా అడగలేదు. ఆదాము అలా అడగకుండా
వెంటనే ఏమన్నాడు అన్నది మీరు ఆలోచిస్తే, ఆ తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము యుద్ధమున నద్దకు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లనెను, తండ్రి ఈమె ఎవరు అని అన్నాడా? ఆలోచించండి మేడం. ఈమె ఎవరు అన్నాడా? అనలేదు. మాంసములో మాంసము, నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము. అంటే ఎముక నాదే, మాంసము నాదే. ఎముక నాదే, మాంసము నాదే. ఇప్పుడున్న ఈ భార్యాభర్తలకు కూడా ఈ బంధం తెలియదండి. ఈ భార్యాభర్తలకు కూడా ఈ సమాజం నేర్పించలేదు. 33% రిజర్వేషన్ అంటాడు, రేపు పొద్దున 40 అంటారు, రేపు పొద్దున 50 ఇచ్చేసి డామినేట్ చేసే పరిస్థితికి తీసుకెళ్ళిపోతారు. కుటుంబాలు పాడైపోయి చిన్న భిన్నం అయిపోయి, నీకంటే నేనే ఎక్కువ, నాకంటే నువ్వెక్కువ కాదు, నువ్వేం తక్కువ సంపాదించట్లేదు, నేనేం తక్కువ సంపాదించట్లేదు అనే దశకు వెళ్ళిపోయి దేవుడు పెట్టిన ఒక కట్టడకు వాళ్ళు చేస్తున్నది నిజం అనుకుంటారు, కానీ ఎంత తప్పు చేస్తున్నారో ఇప్పుడు మీకు అర్థం కాదు. ఆ రోజు దేవుడు నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము, నా మాంసములో మాంసము. ఏమండి, ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు నాకు తెలియకుండానే నా చేతులు కదులుతున్నాయి, నా కాళ్ళు కదులుతున్నాయి, నా చేతి వేళ్ళు కదులుతున్నాయి, అన్నీ కదులుతున్నాయి. ఎందుకు కదులుతున్నాయి అనేది మీరు ఆలోచించాలి. ఎందుకు కదలాలి? ఇలాగే స్టాండర్డ్గా ఉండిపోవచ్చు కదా. ఎందుకు కదులుతున్నాయంటే మెదడులో ప్రారంభమైన ఆలోచన, దానికి పర్యవసానంగా చేతిలో నుండి ఆ వేళ్లలోకి భాగం, ఆ సిగ్నల్ ఈ చేతి వేళ్లకు వస్తే అది ఇలా కదలాలి అని చెప్తుంది. అంటే మెదడు ఏదైతే ఆజ్ఞ జారీ చేస్తుందో దానిని చెయ్యి సహకరిస్తుందండి. మెదడు చేసిన ఆజ్ఞకు చేతి సహకారం, మాంసము సహకరిస్తుంది, ఎముక సహకరిస్తుంది. నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము అంటే 2 దేహాలు విడిగా ఉన్న దేహాలను వివాహం అనే బంధంతో పెనవేసి ఒక దేహంగా మార్చి పక్కన పెట్టాడు. భార్య భర్తలు అంటే వేరు కాదండి. భార్య వేరు, భర్త వేరు అనుకుంటున్నారమ్మా. ఆ రోజు ఆయన మహాజ్ఞానానికి అందింది. అందుకనే వాడు నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము. తీసింది ప్రక్కటెముకనే, మాంసం అన్న తీసాడండి. ఏమన్నాడు మీరు జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి అతడు నిద్రిస్తున్నప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒకదానిని తీసి ఓన్లీ ఎముకే తీసింది. మరి ఎముకేనా, మాంసం కూడా వచ్చిందా? సబ్జెక్ట్ డీవియేట్ అయింది అనుకోకండి. సబ్జెక్టే మాట్లాడతాను, వేరే మాట్లాడటం నాకు ఎప్పుడూ ఇష్టం ఉండదు. సబ్జెక్ట్ ఎక్కడ డీవియేట్ అవునా, మీకు మరణ శాసనం మార్చుకొనగలం అన్నదానికి కనెక్ట్ అవుతుంది. వెళ్ళి మీరు 2 రోజులు వినాలి. 2 రోజులు వింటేనే అర్థం అవుతుంది. ఏదనంటే ఈ రోజు నాకు మొత్తం తేల్చేసేయండి అంటే తేలగల. అలా తేల్చడానికి ఈ పబ్లిక్ మీటింగ్ అవసరం లేదు. సంఘంలో ఒక అరగంట మాట్లాడితే చాలు. అందుకని ఓపెన్ మీటింగ్ కి చర్చిలో చెప్పేదానికి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇంత సబ్జెక్ట్ మీకు రాదు. మొన్నే కదండి పెట్టింది, మరలా ఎందుకు పెడుతున్నారు అమ్మారావు గారు? ఒకవేళ సంఘం పెడతారేమో అనుకున్నారేమో మీరంతా. మొన్న పెట్టినా ఇప్పుడు పెట్టినా ఆ సబ్జెక్ట్ వేరు, మీకు ఇవ్వవలసిన సబ్జెక్ట్ వేరు. ప్రక్కటెముకను తీసి ఆ ప్రక్కటెముకలో
నుంచి మాంసం అన్న తీసాడా? దాని పక్కనే ఉన్న మాంసాన్ని ఏమైనా తీశాడంటే ఏమి తీయలేదు, ఎముకను మాత్రమే తీశాడు. మరి ఆదాం గారు ఏమన్నాడు అక్కడ? ఎముకను మాత్రమే కదా తీసింది, మరి మాంసం తీయలేదు కదా. కానీ ఆదాము గారు మాట్లాడిన మాటను ఆలోచిస్తే, నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము, నాదే, ఇది నా పార్ట్, నా భాగం అని అన్నాడు. ఏమండి, గాఢ నిద్రలో ఉన్న వ్యక్తికి ఇది ఎలా తెలిసిందే? గాఢ నిద్రలో, మామూలు నిద్ర కాదే, గాఢ నిద్ర. గాఢ నిద్రలో ఉన్న వ్యక్తికి ఇది ఎలా తెలిసిందే? తన ఎముకలో నుంచి ఎముక తీసినట్లుగా తన మాంసంలో నుంచి మాంసము తీశాడు అని అన్నాడు. కానీ మాంసము కాదు, తీసింది ఎముకే. ఆ ఎముకలో నుండి నారిని చేశాడు. అందుకనే నారి అని పిలువబడదు అన్నాడు. ఏమండి, ఇంత లాజిక్ గా మాట్లాడిన ఆదాము గారు ఎప్పుడు? మరణ దినము తెలిసిన తరువాత మాట్లాడా? మరణ దినం అప్పటికి తెలియక ముందు మాట్లాడా? తండ్రి మరణ దినాన్ని అప్పుడు ఇవ్వలేదండి. మరణం అన్నది ఉంది అని చెప్పలేదు. నైనా ఆదాము, నువ్వు 80 ఏళ్ళు మాత్రమే బ్రతకాలి, లేదా 100 ఏళ్ళు బ్రతకాలి, లేదా 180 బ్రతకాలి, లేదా 1000 బ్రతకాలి, నీ లిమిటెడ్ పీరియడ్ అని చెప్పలేదు. నీ పీరియడ్ లిమిట్ అనలేదు, నీ పీరియడ్ అనంతం అన్నాడు. అప్పుడు దేవుడు ఎలాంటి వాడో, దేవుడు ఎలా ఉన్నాడో ఆదాము కూడా అలాగే ఉండాలి. ఆయన అలాగే ఉండాలి. ఆయన అనంతమైన జీవితాన్ని కలిగి ఉన్నవాడు, ఇన్ఫినిటివ్, అంతము లేనివాడు. మరి ఆదాము కూడా అంతము లేనివాడిగానే చేశాడు దేవుడు. అంతము లేనివాడిగానే చేశాడు. అంటే మొదటి మానవునికి మరణ దినము వ్రాయబడలేదు. గుర్తుంచుకోవాలి మరి పాయింట్ ఇక్కడ. మొదటి మానవునికి పుట్టుకకు ముందు మరణ దినము వ్రాయబడలేదు. నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే నీ దినములన్నీ నా గ్రంథములో లిఖితములు ఆయను అన్నాడు. అక్కడ 139 కీర్తన, 139 కీర్తనల గ్రంథం. మీ బైబిల్ విప్పి చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథము 139. నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములా. దాన్నే నియమింపబడిన దినములలో అన్నాడు. నియమించబడినవి అంటే ఈరోజు 28, 29, 33 రోజులు మీటింగ్స్ జరుగుతాయి. ఇది నియమింపబడిన దినములు. అంటే స్టార్టింగ్ తెలుసు, క్లోజింగ్ తెలుసు. ప్రారంభం 28, ముగింపు 30. 30వ తారీఖుతో ముగిసిపోతాయి. ఇవి 3 రోజులు మాత్రమే జరుగుతాయి. 3 రోజులు మాత్రమే జరుగుతాయండి. అంటే ఈ 3 రోజులు జరిగే ఈ కార్యక్రమానికి ముగింపు తెలుసు, ప్రారంభం తెలుసు. ముగింపు తెలుసు, ప్రారంభం తెలుసు. మరి మనిషికి ముగింపు, ప్రారంభం అనేది ఎప్పుడు వ్రాయబడింది అని అంటే, ఎప్పుడు వ్రాయబడిందంటే నియమింపబడిన దినములలో. ఏమంటే నియమింపబడిన దినములలో చదవండి. నియమింపబడిన దినములలో ఒకటైనా కాక మునిపే. కాక మునిపే, కాక మునిపే అంటే ఒకటైనా కాక మునిపే. ఇంకా ఒక్కటి కూడా జరగలేదు అన్నాడు. అంటే అర్థం ఏంటి? నువ్వు ఇంకా గర్భంలోనికి ప్రవేశించలేదు. నీ తల్లి గర్భంలోనికి నీవు రాలేదు. నీ తల్లి గర్భంలోనికి నీవు రాకముందే నీ జన్మ దినము వ్రాసుకున్నాడు, నీ మరణ దినము వ్రాసుకున్నాడు. ఇది వ్రాయబడినది, ఇది వ్రాయబడినది.
నీ గురించి పరలోకమందున్న నీ తండ్రి వ్రాసుకున్నది. ఒక వ్యక్తి గురించి వ్రాసుకున్నది. పలానా సంవత్సరంలో భూమి మీదకి రావాలి, పలానా సంవత్సరంలో భూమి మీద నుండి పోవాలి, పలానా సంవత్సరంలో రావాలి, పలానా సంవత్సరంలో పోవాలి. ఆదాము భూమి మీద రంగ ప్రవేశం చేసిన తర్వాత, తినవద్దన్న పండు తిన్న తర్వాత, ఆజ్ఞ అతిక్రమించిన తర్వాత, పాపం అనే పదం లోకంలోనికి ప్రవేశించినప్పుడు పాపానికి సాదృశ్యంగా పాపం వలన వచ్చు జీతం మరణం అన్న ప్రకారంగా దానికి ఒక పదం ప్రయోగించాడు, అదే మరణము అన్నట. ఆజ్ఞ అతిక్రమం పాపము, పాపం వల్ల వచ్చు జీతము మరణము. ఈ మరణం అన్నది తప్పు చేసిన తర్వాత వచ్చింది ఆదాముకు మాత్రమే, తప్పు చెయ్యకుండా వచ్చింది నీకు నాకు. నీవు తప్పు చేయలేదు, కానీ మరణదినం వచ్చేసింది. తప్పు చెయ్యకుండానే మరణదినమా? అవును, తప్పు చెయ్యకుండానే మరణదినం. మరణదినం అంటే ఆ మరణం రావటానికి కూడా చాలా పెద్ద లాజిక్ ఉంది. చెప్పాను ఇంతకుముందు ఒకసారి, చెప్పానండి. లాయర్ గారి ఇంటి దగ్గర మాట్లాడుతున్నప్పుడు చెప్పాను ఆ పదాలు మీకు. అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి ఇక్కడ జాగ్రత్తగా. 139 కీర్తనలో వ్రాయబడిన మాటను మీరు ఆలోచిస్తే 16వ వచనంలో 2వ మాట, నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను. అంటే తండ్రికి దగ్గర ఒక గ్రంథం ఉంది, ఆ గ్రంథంలో నీ చరిత్ర ఉంది. భూమి మీద ఎప్పటికి ఎంతమంది అయితే పుట్టి చనిపోయారో వాళ్ళందరి చరిత్ర ఆ చరిత్ర గ్రంథంలో నీ మొదటి పేజీ ఉంది, నీ చివరి పేజీ ఉంది. భూమి మీద మనమేమనుకుంటున్నామంటే, ఏమంటే మరణదినం అనేది ఎందుకు వచ్చిందో ఎవరికి అర్థం కాలేదు. ఇల్లు మార్చుకున్నట్లు ఏమన్నా మరణాన్ని మార్చుకోగలరా? ఆలోచించాలి ఇక్కడ జాగ్రత్తగా. మొదట్లో చెప్పాను, 3 సంవత్సరాలు వాడిన తర్వాత బైక్ను మార్చేస్తారు. ఒక 5 ఏళ్ళలో వాడిన తర్వాత కారును మార్చేస్తారు. ఇంకా డబ్బులు ఉన్నాయనుకోండి, ఈ ఇల్లు కాకుండా ఇంకొక ఇల్లు కట్టుకుంటారు లగ్జరీగా. ఈరోజు ఒక 5 లక్షలతో 10 లక్షలతో కడితే రేపు తర్వాత ఒక 50 లక్షలతో ఒక ఇల్లు కట్టుకోవచ్చు. ఈ ఇల్లు మార్చేసి ఇంకొక ఇంట్లోనికి వెళ్ళిపోవచ్చు. నీకు ఏదైతే నచ్చలేదో వాడుకొని విసిరేసి పడేసి మరలా కొత్త దానిలోనికి వెళ్ళిపోతున్నారంటే మార్చుకుంటున్నారా? నీ శరీర భాగాలు మార్చుకుంటున్నారు, మీరు వాడుకునే వస్తువులు మార్చుకుంటున్నారు. మరి మీ మరణదినము మార్చుకోగలుగుతారా? మరణదినం ఏమన్నా మార్చగలరా? ఒకవేళ మార్చగలిగితే బాబా గారు ఇంకా బ్రతకాలి. మరి మార్చలేకపోయారంటే ఏమండి అన్ఎక్స్పెక్టెడ్ డెత్ అండి, అందుకని మార్చలేకపోయామంటే అన్ఎక్స్పెక్టెడ్ కాదు, ఎక్స్పెక్టెడే. 28 రోజులు ఉన్నాడు. డబ్బులు లేవండి మార్చడానికి అంటారా? డబ్బులున్నాయి. ఏమండి డబ్బులున్నాయి. అధికారం లేదండి అంటారా? అధికారం చాలా ఉంది. రికమెండేషన్ లేదండి అంటారా? పిచ్చవాళ్ళు అంత ఉంది. దేశాధినేతలే సాష్టాంగ నమస్కారం చేశాంట. ఇంత నెట్వర్క్ ఉండి యావత్ ప్రపంచంలో పరువు పరపతి అధికారం ఒక గొప్పవాడిగా ఒక సిద్ధాంత ప్రకారంగా వెళ్ళాడు గనుక గొప్పవాడయ్యాడండి. అది కూడా బైబిల్లో ఉన్న సిద్ధాంతమే. బైబిల్ని హైలైట్ చెయ్యకుండా వ్యక్తులు హైలైట్ అవుతున్నారు. అక్కడ ప్రేమ ఎవరైనా భూమి మీద గొప్పవాళ్ళు అవుతారు. ఆ
మార్గాన్ని ఎంచుకున్నారా? మీరే గొప్పవాళ్ళు, అందులో నో డౌట్. తన మన పర భేదం లేదు. నువ్వెవరిని పూజించినా, నువ్వెవరిని కొలిసినా, నువ్వేం చేసినా నీలో ప్రేమ ఉందంటే దేవుని మనసులో కొంత ఆలోచన, ఆయనకి ఇష్టమైన ఒక లక్షణం నీలో ఉంటే ఈ ప్రపంచంలో నీవు గొప్పవాడివే. నీవు గొప్ప. ఇలాంటి గొప్పవాడిగా బ్రతికిన ఒక వ్యక్తి మరణ శాసనాన్ని మార్చుకోలేకపోయాడా? 28 రోజులు కష్టపడ్డారు. ప్రపంచంలో ఎలాంటి వారైనా అందరూ ప్రయత్నించారు, గొప్పవాళ్ళు అందరూ ప్రయత్నించారు. ఐసీయూలో పెట్టారు, ఏమండి, డయాలసిస్ చేశారు. మూత్రపిండాలు చేయలేని పనిని వీళ్ళు సపరేట్ గా ఒక యంత్రాన్ని పెట్టి ఆ యంత్రం ద్వారా మూత్రపిండాలు చేయలేని పనిని ఈ డయాలసిస్ అనే ఒక యంత్రం ద్వారా చేయించారు. దీన్నే సిఆర్టీ అనేది అబ్రివేషన్ ఒకటి ఉంది. దానికి గుండె పని చేయట్లేదు, శ్వాస పని చేయట్లేదు, ఊపిరితిత్తులు పని చేయట్లేదు. ఇవన్నీ కష్టపడే బదులు మరణ శాసనాన్ని హ్యాపీగా మార్చేసి 86 ఏళ్ళు ఉన్న దాన్ని ఇంకొక 10 ఏళ్ళు పెంచేసుకోవచ్చు కదండి. లేదు 96 అయితే ఇంకొక 10 ఏళ్ళు పెంచొచ్చు కదా. ఇంకొక 10 ఏళ్ళు పెంచొచ్చు కదా. ఒక 10 ఏళ్ళు పెంచి మరణ శాసనాన్ని మార్చలేదంటారా? ఏంటి, అది చేత కాలేదా? అది వారికి లేదేమో అవకాశం, అది వారికి లేదేమో. క్రైస్తవుడికి ఉంటుందండి. ఈ ప్రపంచంలో ఎవరికి లేని అధికారం, ఎవరు ఇవ్వలేనిది, ఎవరు చెయ్యలేనిది, ఎవరి వల్ల కాలేనిది ఈ ప్రపంచ శాస్త్ర పరిజ్ఞానానికి, లోక జ్ఞానానికి, అందరి మహాజ్ఞానం ఈ జీవగ్రంథం. ముందు డాక్టర్ సర్టిఫికేట్ తీసుకురండి రోగం ఉన్నట్లుగా, తర్వాత కూడా మళ్ళా పోయి సర్టిఫికేట్ తెప్పించండి. ఏమండి, ఎందుకండి మాయ? ఎవరిని మోసం చేయడానికి మాయ. కానీ దేవుడు చెప్పిన ఒక స్లోగన్, దేవుడు చెప్పిన ఒక వాస్తవం, నువ్వు నిజంగా మరణకరమైన రోగంలో ఉంటే, నువ్వు బ్రతకాలని ఆశ ఉంటే నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాడు. ఇప్పుడు నీ మరణ శాసనాన్ని మార్చుకోవచ్చు. ఒకవేళ నీ ఆయుష్ 70లో ముగిసిపోతుంది అనుకుంటే, డాక్టర్ ఇంకా 10 ఏళ్ళు అంటే 5 ఏళ్ళు ఇంకా అంతకంటే ఎక్కువ బ్రతకలేవు అనుకుంటే, నువ్వు బ్రతకటానికి అవకాశం దేవుడిస్తాడా? దానినండి మరణ శాసనం మార్చుకోగలరు అన్న సంగతిని బైబిల్ నుండి ఎత్తి చూయించడానికే ఈ సభలు ఏర్పాటు చేయడం జరిగింది. బైబిల్ నుంచి ఎత్తి చూయించడానికి మార్చుకోవచ్చు. ఏమండి, తెలియక చేసిన పొరపాటు వలన నీ రోగంలో ప్రవేశించిన, నీ శరీరంలో ప్రవేశించిన ఒక మరణకరమైన చెప్పు, దాన్ని తీసివేసుకోవటానికి, దాన్ని తీయటానికి మా దగ్గర శక్తి లేదు. కానీ వాక్యంలో ఉన్న పరమార్థాన్ని బట్టి, వాక్యంలో వ్రాయబడిన మాటను బట్టి నీకంటూ ఒక విశ్వాసం ఉంటే, నీలో కనుక నిజంగా దేవుని మీద నమ్మకం అనేది నీకుంటే, నీవడిగితే నేను చేస్తే కదా, నాకు లేదా శక్తి. నువ్వడిగితే ఏ తండ్రి ఏ కొడుకుని ద్వేషించడండి? ఏ తండ్రి అంటే లోకంలో ఉన్న తల్లిదండ్రులే నిన్ను ద్వేషించినప్పుడు పరలోకమందున్న కన్న తండ్రి నిన్నెందుకు ద్వేషిస్తాడా? నువ్వు బ్రతకాలనుకున్న ఆశ, ఇంకా నేను 10 ఏళ్ళు బ్రతకాలి అనుకుంటే, ఒకవేళ ఆ బ్రతుకు దేవుని కోసమే అయితే, నువ్వు నిజంగా దేవుని కోసం బ్రతకాలని అనుకుంటే, నేను ఇప్పటి వరకు ఎలాగో బ్రతికాను, ఈ 10 ఏళ్ళు నాకు అవకాశం ఇస్తే నేను బ్రతికితే క్రీస్తు కోసం బ్రతకాలని ఆశ అతని గనక ఉంటే, నిజంగా మీ మరణ శాసనాన్ని మార్చుకోవచ్చు. మీ మరణ శాసనాన్ని మార్చుకోవచ్చండి. అలాంటి సందర్భాలు బైబిల్లో ఉన్నాయి, అలాంటి సన్నివేశాలు బైబిల్లో ఉన్నాయి. భవిష్యత్తు తెలియలేదు. భవిష్యత్తు తెలియక మనిషి ఎలా బ్రతుకుతున్నాడంటే, లేదా కేవలం భూమి మీదకి వచ్చిన తర్వాత ప్రాణమా తినుము తాగుము సుఖించుమో, లేదా ఆదివారం భక్తులు, ఆదివారం అంగాన్ని పేరుకి వెళ్ళటం, మళ్ళా రావటం, బైబిల్ ఇంట్లో పడే. దేవుని మనసు మనకు అర్థం కాదు, దేవుని ఆలోచన మనకు అర్థం కాదు. ఆయన ఆలోచన, ఆయన మనసులో ఉన్న పరమార్థాలను మనం ఆలోచించాలి అనుకుంటే ఇలా కూడా ఇవ్వగలడా దేవుడు? మన మరణ శాసనాన్ని మనం మార్చుకోగలమా? మార్చుకోగలమన్న సంగతిని రేపు ఎల్లుండి మీకు చెప్తాను. అది ఎలా మార్చుకోగలరో, దానికి ఎలా ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో, ఎలా చేస్తే మీ ఆయుష్ కాలంలో, మీ సమయంలో తెలియక చేసిన ఒక పొరపాటుకి ప్రాయశ్చిత్తం
ప్రాయశ్చిత్తాన్ని కలిగించుకుని దేవుడు మీకు ఇచ్చిన అవకాశాన్ని మీరు వినియోగించగలరు. రేపు ఎల్లుండి మాట్లాడుకుందాం. టైం 11 అయింది, ముగించేస్తాను. ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడైన దేవ, మీ కృపను బట్టి, మీ చిత్తాన్ని బట్టి మొదటి రోజు నీ మాటటువంటి ఆలోచనను బట్టి వారి పడిన ప్రయాసకు తగిన సంఘ కాపరులను, సంఘస్థులను, యవ్వన బిడ్డలను, సంఘస్థులను, సంఘ బిడ్డలను, సంఘ పెద్దలను, ఇక్కడ కూర్చున్న వృద్ధులు, పిల్లలు ప్రతి ఒక్కరూ మీ కృపలో బలపరచండి. మీ మహాజ్ఞానానికి వారసులు చేయండి. మీ వాక్యంలో ఉన్న పరమార్థాన్ని తెలుసుకొని మీకు ఇష్టమైన రీతిలో బ్రతికే భాగ్యాన్ని నీ బిడ్డలకు అనుగ్రహించండి. మరణ శాసనాన్ని మార్చుకొనగలమా అని వేసిన ప్రశ్నకు సమాధానాన్ని ఈరోజు, మరలా రేపు, ఎల్లుండి 2 రోజుల్లో నీ బిడ్డల హృదయాలకు హత్తుకునే రీతిలో నీ మహాజ్ఞానంలో ఉన్న పరమార్థాన్ని నీ బిడ్డలకు వెల్లడి చేయండి. వారు తిరిగి వెడుచుండగా వారికి మీ కృపను తోడుగా ఉంచండి. అన్ని విషయాల్లో మీ కృపా మహిమకు కీర్తి కలిగించే భాగ్యాన్ని అనుగ్రహించమని క్రీస్తు పేరిటి ప్రార్థన